31 మార్చ్ యొక్క విశిష్టత మనం చూసుకుంటే, ఈ రోజున వర్ధమాన్ మహావీర్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరం 2026లో 31 మార్చ్ వచ్చింది. బట్ 2027లో వర్ధమాన్ మహావీర్ గారి యొక్క జన్మదినోత్సవం అనేటువంటిది ఏప్రిల్ నెలలో రాబోతా ఉంది. మరి ఎందుకు బర్త్ యొక్క యానివర్సరీ మారుతా ఉంది అంటే, సాధారణంగా జైనిజం ప్రకారం వర్ధమాన్ మహావీర్ గారి యొక్క బర్త్‌డేని చైత్ర మాసంలో 13వ రోజు అంటే శుక్లపక్షంలో 13వ రోజున నిర్వహించడం జరుగుతా ఉంటుంది. కాబట్టి అది నెక్స్ట్ ఇయర్ మారుతా ఉంది. ఏప్రిల్ నెలలో వస్తూ ఉంది కాబట్టి, సో ఆ యాస్పెక్ట్స్‌లో ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి వర్ధమాన్ మహావీర్ ఎవరు అంటే, ఈయన జైనిజాన్ని స్ప్రెడ్ చేసినటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు. జైనిజానికి సంబంధించి ప్రీచింగ్స్ చేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. సో వీరు వర్ధమాన్ మహావీర్ మనకి జైనిజంలో తిరంతకార అనేటువంటి వారు ఉంటారు. వారిలో 24th తిరంతకారగా వర్ధమాన్ మహావీర్ ఉన్నారు. అయితే మరి ఫస్ట్ తిరంతకార ఎవరు అంటే రిషభ గారు. ఆయనే ఫౌండర్ ఆఫ్ జైనిజంగా మనం చెప్పుకోవచ్చు. సో రిషభంత్. సో ఫస్ట్ తిరంతకార ఫౌండర్ ఆఫ్ జైనిజంగా మనం చెప్తూ ఉంటాం. సో వీరు ఇక్కడ వర్ధమాన్ మహావీర్ గారు 599 బీసీలో కుండగ్రామ్ ప్రాంతంలో బీహార్‌లో జన్మించడం జరిగింది. సో ఇది వర్ధమాన్ మహావీర్ గారికి సంబంధించినటువంటి అంశాలు.